జై శ్రీరామ్. ప్రతిరోజు ఓ కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. యమధర్మరాజు ఒక యమదూతని భూలోకానికి పంపి ఒక ప్రాణం తీసుకురమ్మని చెప్తాడు. ఆ యమదూత భూలోకానికి వచ్చినప్పుడు నిండు గర్భిణి అయిన ఒక స్త్రీని చూస్తాడు. ఆమె అప్పుడే ప్రసవిస్తుంది. అంతకు ఒక వారం ముందే ఆమె భర్త చనిపోతాడు. ఇప్పుడు ఈమెను కూడా తీసుకెళ్తే ఆ బిడ్డ ఆలనా పాలనా ఎవరు చూస్తారు అని జాలిపడి యమదూత ఆ ప్రాణాన్ని తీయకుండానే యముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి యముడికి జరిగిన ఈ మొత్తం వృత్తాంతాన్ని వివరిస్తాడు. యముడి కోపం వచ్చి, దేవరహస్యాన్ని తెలుసుకోలేకపోయావు కాబట్టి దీనికి పరిష్కారంగా నువ్వు కొన్నాళ్ళు భూలోకంలో మనిషిలాగా మారు అని శపిస్తాడు. అప్పుడు ఆ యమదూత ఒక నల్లటి రంగుతో భూలోకంలోకి వస్తాడు. ఆ యమదూత దేవరహస్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ యమలోకానికి వెళ్తాడు. అది అతనికున్న శాపం. ఈ శాపం పరిష్కారం కావాలంటే దేవరహస్యం ఏంటో దేవకార్యం ఏంటో తెలియాలి. అట్లా ఆ యమదూత ఒక చోట కూర్చుండగా ఒక దర్జీ ఆ యమదూతకు దగ్గరకు వచ్చి జాలిపడి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ ఇంటికి ఆవరణలో ఆ దర్జీ కుట్టు మిషన్ పైన బట్టలు కుడుతూ ఉంటాడు. ఆ యమదూత రాకను గమనించిన ఆవిడ భార్య, మనం తినడానికే గంజి లేదు, ఇంకా అతిథికి విందు భోజనమా, భోజనం లేదు ఏం లేదు, వెళ్ళిపో అని అంటుంది. ఆ యమదూత వెళ్ళిపోతూ ఉండగా ఆ గృహిణి, ఆ ఇల్లాలు అతన్ని మళ్ళీ పిలిచి, సరే రా వచ్చి భోజనం చెయ్యి అంటుంది. అప్పుడు ఆ యమదూత నవ్వుతాడు. నవ్వినప్పుడు కొంచెం బంగారు వర్ణంలో మారుతాడు. ఆ దర్జీ ఆ యమదూతకు భోజనం చేసిన తర్వాత, నువ్వు నా దగ్గరే ఉంటూ ఇక్కడే పని నేర్చుకుంటూ ఇక్కడే పని చేసుకో అని చెప్తాడు. అలా 5 ఏళ్లు గడిచిన తర్వాత ఒక స్థితిమంతురాలైన యువతి తన 2 పిల్లలతో ఆ దర్జీ దగ్గరకు వచ్చి ఖరీదైన బట్టలు కుట్టమని అతనికి చెప్తుంది. ఆ 2 పిల్లల్లో ఒకడు అవిటివాడు. ఆ అవిటివాడికి ఇంకొంచెం మంచి బట్టలు కుట్టుమని పురమాయిస్తుంది ఆ దర్జీకి ఆ గృహిణి. అది చూసిన ఆ యమదూత ఇంకొకసారి నవ్వుతాడు. అప్పుడు ఆ యమదూత శరీరం ఇంకొంచెం బంగారు వర్ణంలోకి మారిపోతుంది. మరొక 10 ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం మొత్తంగా నేర్చుకున్నాడు. ఇంతలో ఒక స్థితిమంతుడైన శ్రీమంతుడైన ఒక వ్యక్తి కారులో వచ్చి ఒక గుడ్డని తీసుకుని వచ్చి యమదూతకిచ్చి, నాకు ఖరీదైన ఒక సూటు కుట్టమని, అది 20 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పి 3 రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు. యమదూత జాప్యం చేసి 2 రోజులు గడిచిన తర్వాత 3వ రోజు ఒక దిండు ఒక దుప్పటిని కుడతాడు. అది చూసి కంగారు పడిన దర్జీ, అయ్యో ఎంత పని చేశావు, ఇప్పుడు ఆ శ్రీమంతుడు వచ్చి అడిగితే నేనేం చెప్పాలి అని భయపడుతుండగా కారులో నుంచి ఆ శ్రీమంతుడి డ్రైవర్ వచ్చి, మా అయ్యగారు నిన్న రాత్రి చనిపోయారు, ఆయన కోసం దిండు దుప్పటి కుట్టండి అని చెప్తాడు. అప్పటికే అవి సిద్ధంగా ఉండడంతో ఆ దిండు దుప్పటి ఆ డ్రైవర్కి ఇచ్చి పంపించేస్తారు. అప్పుడు 3వసారి నవ్వుతాడు ఆ యమదూత. ఈసారి మొత్తం అతని శరీరం అంతా బంగారు వర్ణంలోకి మారిపోతుంది. మారిపోయి సంతృప్తిగా వెళ్ళిపోతూ ఉండగా ఆ దర్జీ ఆ యమదూతతో అంటాడు, స్వామి అసలు మీరెవరు? మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత కేవలం 3 అంటే 3 సార్లు నవ్వారు. ఈ 3 సార్లు కూడా కొంచెం కొంచెంగా మీ శరీరం బంగారు వర్ణంలోకి మారింది. అసలు మీకు అదేంటి చెప్పండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు యమదూత అంటాడు కదా, మొదటిసారి మీ భార్య అన్నం లేదు వెళ్ళిపోమని చెప్పింది. అప్పుడు ఆమె నాకు దరిద్ర దేవతలా కనిపించింది. కానీ వెంటనే మళ్ళీ వచ్చి భోంచేయి అన్నప్పుడు ఆమె నాకు లక్ష్మీదేవిలా కనిపించింది. అప్పుడు తెలిసింది మానవుల అభిప్రాయాలు మారుతూ ఉంటాయని. 2వసారి ఆ తల్లి ప్రాణం తీయమని నాకు యమధర్మరాజు పంపించినప్పుడు నేను జాలిపడి ఆ తల్లి ప్రాణం తీయకుండానే వెళ్ళిపోయాను. కానీ వేరే యమదూత వచ్చి ఆ తల్లి ప్రాణం తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఆ పిల్లాడు ఒక స్థితిమంతురాలైన శ్రీమంతుల ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అంటే తన తల్లి బతుకుండగా కూడా అంత బాగా చూసుకుంటుందో లేదో కానీ ఈమె ఆ పాప అవిటివాడని తెలిసి కూడా తన కన్న కొడుకుతో సమానంగా చూసుకుండేది. అప్పుడు అర్థమైంది, దేవుడు మనకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఇంకొక దానికి దగ్గర చేస్తున్నాడని అర్థం. ఇక 3వసారి అతను 3 రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు. అందుకే సూటు కుట్టకుండా అతనికి దిండు మరియు పరుపు కుట్టాను. కానీ అతను మాత్రం 20 ఏళ్ల వరకు చిరిగిపోని సూటు కుట్టమని చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఏ క్షణాన ఎవరు చనిపోతారో తెలీదు, కానీ మనం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతామనే ఒక భ్రమలో మనిషి జీవిస్తున్నాడు. ఎన్నాళ్ళుంటామో తెలియదు, కానీ అక్రమంగా డబ్బును పోగేసుకుంటూ ఎంతోమందిని ఇబ్బంది పెట్టి ఎంతోమందిని కష్టాలకు గురి చేస్తూ మానవుడు ఈరోజు అన్యాయాలు చేస్తూ బతుకుతున్నాడు. అది సరికాదు అనే దైవ రహస్యం నాకు తెలిసింది అని ఆ యమదూత యముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. జై శ్రీరామ్.